హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి ఉగాది శుభాకాంక్షలండి. మరి ఈవేల్టి వీడియోలో మామిడి గారెలను ప్రిపేర్ చేద్దాము. ఇవి పుల్ల పుల్లగా చాలా బావుంటాయండి. ఈ ఉగాది పండగకి మీరు కూడా తప్పకుండా ఇలా మామిడి గారెలను ట్రై చేయండి. మరి ఈ మామిడి గారెలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నానండి. ఈ మినపప్పును శుభ్రంగా 3, 4 సార్లు కడిగి నీరు వేసి 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఈ నానిన మినపప్పును వాటర్ అంతా తీసి ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిక్సీ పట్టిన బ్యాటర్‌ను ఒక బౌల్‌లో వేసి టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేయాలి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేయాలి. ఇలా వేసిన తరువాత దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ బ్యాటర్‌ని బాగా ఒకే వేలో కలుపుకోవటం వలన గారెలు మెత్తగా వస్తాయి. తరువాత గారెలు వేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన బ్యాటర్‌ను గారెల్లా వేసుకోవాలి. ఈ మామిడి గారెలు చాలా బావుంటాయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఉగాదికి ట్రై చేయండి. ఏ హడావిడి లేకుండా తొందరగా అవుతాయి. అందుకని ఈ ఉగాదికి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా గారెలు వేసిన తర్వాత 2 వైపులా త్రిప్పుతూ కలర్ మారేంత వరకు ఉంచి తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మొత్తం బ్యాటర్‌ను గారెల్లా వేయాలి. కొత్త వాళ్ళెవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రీ టైం ఉన్నప్పుడు రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి చెక్ చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్‌నంతటిని గారెలా వేసి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. చూడండి బ్యాటర్‌ను బాగా ఒకే వేలో కలుపుకోవటం వలన గారెలైతే స్మూత్‌గా పొంగుతూ వచ్చాయండి. ఇలా గారెలన్నీ వేసిన తరువాత ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసమైతే ఒక బౌల్‌లో వాటర్‌ను తీసుకోవాలి. ఈ వాటర్‌లో మనం ముందుగా చేసిన గారెలను వేయాలి. ఇలా వేసిన గారెలను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. తరువాత ఒక పుల్లటి మామిడికాయను తీసుకున్నానండి. ఇలా చిన్న మామిడికాయలైతే ఎక్కువగా పులుపు ఉంటాయి. ఈ మామిడికాయలైతేనే బావుంటుంది. చూడండి చిన్న మామిడికాయన టెంక ఉందండి. ఈ మామిడికాయను చెక్కు తీసి చిన్న చిన్న పీసెస్‌లుగా కట్ చేసుకోవాలి. పులుపు లేని మామిడికాయలైతే 2 వరకు తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి. అందుకని నేను ఒక్కటైతే తీసుకున్నాను. తరువాత ఈ మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ మామిడికాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్‌లుగా కట్ చేసుకున్న తరువాత ఈ మామిడి ముక్కలను ఒక మిక్సీ జార్‌లో వేయాలి. తరువాత దీనిలో మనం తిన్న కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయాలి. కారం ఎక్కువ తిన్నవాళ్ళు 1, 2 ఎక్కువ వేయొచ్చండి. తక్కువ తిన్నవాళ్ళు తక్కువగా చేసి వేయాలి. తరువాత దీనిలో ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను అలాగే ఒక స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేయాలి. పుదీనా ఉన్నట్లయితే 1, 2 ఆకులను వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. నా దగ్గర పుదీనా లేదండి. అందుకని పుదీనా వేయటం లేదు. మీ దగ్గర ఉన్నట్లయితే 1, 2 ఆకులను మాత్రమే వేయండి. దీనిలో నీరు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మామిడి జ్యూస్‌ను ఒక బౌల్‌లో వేయాలి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. అలాగే దీనిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేయాలండి. ఇలా వేసిన తరువాత ఒకసారి కలిపి ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న గారెలను నీరంతా పిండి ఈ మామిడి జ్యూస్‌లో వేసుకోవాలి. తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్‌ని, 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్‌ని, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాని వేయాలి. ఈ చాట్ మసాలా వేయటం వలన ఫ్లేవర్ చాలా బావుంటుందండి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేయాలి. అలాగే దీనిలో కొద్దిగా సేవ్‌ను వేయాలి. సన్న కారం పోసును వేయాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇలా కొత్తిమీర వేసిన తరువాత
తరువాత ఈ గారెలను కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈ మామిడి పులుపు, కారం అంతా ఈ గారెలకు పడుతుంది. అంతేనండి, టేస్టీగా ఉండే మామిడి గారెలైతే రెడీ అయ్యేవి. మీరు కూడా ఈ ఉగాదికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ఈ మామిడి గారెలను తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.